నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం పార్ట్ 37. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, క్యూటుగా నిద్రపోతున్న ఇషుని అదో ఆర్తిగా చూస్తూ తన తల మీద చేయితో ప్రేమగా నిమురుతూ ఉంటే నిద్రలో కదులుతూ అతని పొట్ట మీద చేయి వేసి హత్తుకుని పడుకుంది ఇషాన్వి. అదో పెదవులపై అందమైన చిరునవ్వు విరిసింది. ఇషాన్వి మోముని ప్రేమగా చూస్తూ బుగ్గపై చిన్నగా ముద్దు పెట్టి ఆమె చుట్టూ చేవేసి దగ్గరకు తీసుకుని పడుకోగా మరింతగా దగ్గరికి జరిగి అతని కౌగిలిలో వెచ్చగా ఒదిగిపోయింది ఇషాన్వి. ప్రియమైన శ్రీమతి సరసన చేరేసరికి అదో మది తీయని అనుభూతికి లోనవుతూ ఊయలోగుతుంటే హాయి నిద్రలోకి జారుకున్నాడు. మార్నింగ్ అలారం మోగడంతో మత్తుగా కళ్ళు తెరిచిన ఇషాన్వి తను అదో ఛాతిపై పడుకుని ఉండడంతో చుట్టూ ఉన్న అతని చేతులను విడిపించుకుని టక్కున లేచి కూర్చుంది. ఇలా పడుకున్నానేంటి అనుకుంటూ అదో వైపు చూసిన ఇషాన్వి అదో తన వైపుకు రావడం గమనించి గుర్రుగా అతని వైపు చూసి గట్టిగా పక్కకి నెట్టేసింది. తొల్లిపడి చటుక్కున కళ్ళు తెరిచిన అదో ఏమైందే అన్నాడు నిద్రమత్తులో. ఏమైందా? ఆ చివరిన ఉన్నవాడివి ఈ చివరికి ఎందుకొచ్చావు? ఏదో నిద్రలో వచ్చుంటానే. దానికే పొద్దు పొద్దునే పంచాయతీ పెట్టావా? నిద్రలో కాదు, కావాలనే వచ్చుంటావు. ఉఫ్ అనుకుని కావాలనే వచ్చాను అంటూ ఈశాన్వి ఒడిలో తలపెట్టుకుని పడుకొని ఇప్పుడు కూడా వచ్చాను. అయితే ఇప్పుడేంటి అన్నాడు తన మొహంలోకి కొంటెగా చూస్తూ. నా మీద నుండి లే ఇడియట్ అని ఈశాన్వి అతని తలను నెట్టేస్తుంటే అదో ఆమె చేయి పట్టుకుని ఆపి మూతి ముడుచుకుని చూస్తున్న ఇషు వైపు దరహాసంతో ప్రేమగా చూస్తూ, నైట్ కూడా ఇంత క్యూట్గా ఉంటే దగ్గరికి జరిగి చూస్తూ ఉంటే నువ్వే కుక్కపిల్లలాగా వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నావు అన్నాడు. నేనా? అంది మెల్లిగా. నువ్వే. నీ పప్పి ఫేస్ చూసి దూరం నెట్టేయాలి అనిపించక అలాగే పడుకున్నా. అబద్ధం. నువ్వంత క్యూట్గా అబద్ధం అన్నంత మాత్రాన నిజం అబద్ధమైపోతుందా? నా లిమిట్స్లో నేనుంటున్నాను. నేను కావాలని లిమిట్స్ క్రాస్ చేస్తే నన్ను ఆపడం నీ తరం కాదు. అయినా ముట్టుకుంటే అరిగిపోతావా కరిగిపోతావా అని ఒక్కసారిగా ఆమె ఒడిలో నుండి లేచి ఆమె మొహానికి అతి దగ్గరగా తన మొహాన్ని తీసుకొచ్చాడు. తొల్లిపడినట్టుగా తల వెనక్కి వంచింది ఇషాన్వి. చిన్నగా నవ్వుకొని దూరం జరిగి బెడిదిగిన అదవ్ ముందుకు వెళ్ళబోయి వెంటనే వెనక్కి తిరిగి ఈశాన్వి బుగ్గన చటుక్కున ముద్దు పెట్టాడు. చెంప మీద చేయి వేసుకుని ఈశాన్వి కోపంగా చూస్తుంటే కొంటెగా కన్నగిటిన అదవ్ నిన్ను అంటూ ఈశాన్వి బెడ్ నుండి దిగేసరికి నవ్వుకుంటూ వాష్రూంలో దూరాడు. వాష్రూమ్ డోర్ని గట్టిగా కొట్టి బయటికి రాని పని చెప్తా అని ఈశాన్వి అరుస్తుంటే అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకే, నువ్వే లోపలికొచ్చి చెప్పు నా పని అంటూ డోర్ ఓపెన్ చేసి తొంగి చూస్తూ నవ్వుతూ కళ్ళెగరేశాడు. ఈశాన్వి చిర్రెత్తిపోతూ డోర్ పట్టుకునేంతలో టక్కున డోర్ వేసేశాడు. ఈడియట్, స్టూపిడ్ అని డోర్ను కాలితో తన్ని దుమదుమలాడుతూ ఇషాన్వి వర్కౌట్ చేయడానికి బయటికి వెళ్ళగా నవ్వుకుంటూ బాచేస్తున్నాడు అదవ్. 8:30 అవుతుండగా మెలకు వచ్చిన ఆనంద్ మత్తుగా కళ్ళు తెరిచేసరికి భూమి చీర మార్చుకుంటూ ఉంది. కట్టుకున్న సింపుల్ జార్జెట్ చీర విప్పేసి సిల్క్ శారీ కట్టుకుంటూ ఉంది. బ్లౌజ్ నుండి ఎత్తైన శిఖరాల మధ్య బహిర్గతమవుతున్న ఆమె ఏది లోయ. బ్లౌజ్కి నడుముకి మధ్యన మతి పోగొట్టేలా ముద్దుగా కనిపిస్తున్న తెల్లని నాజుకైన నడుము, లోతుగా ఉన్న నాభి అతన్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంటే తల విదిల్చి ఎక్కడికి రెడీ అవుతున్నావు అని అడిగాడు. అతని గొంతు వినగానే టక్కున చీర పట్టుకొని వెనక్కి తిరిగింది భూమి. పెళ్ళై 3 ఏళ్ళైనా భర్త చూస్తుండగా చీర కట్టుకోవాలంటే ఎంతో సిగ్గు తనకి. చేతిలో ఉన్న చీరను ఎదుకు అడ్డుగా పెట్టుకుని గుడికి వెళ్తున్నానండి అంది కార్నర్ లుక్స్తో అనంత వైపు చూస్తూ. ఓకే, నైట్ దక్ష్ బ్యాచిలర్ పార్టీ ఉంది, నిన్ను తీసుకురమ్మని మరీ చెప్పాడు, రెడీగా ఉండు. ఎక్కడండి పార్టీ? ఇంట్లోనా? కాదు, పబ్లో. పబ్ పేరు వినగానే భూమి మొహం వాడిపోయింది. పార్టీ అంటే ఇలా చీరలు కట్టుకుని రావడం కాదు, మోడర్న్ డ్రెస్లో రావాలి. పార్టీకి తమ్ముడు వాళ్ళు కూడా వస్తారు. షాపింగ్కి మీ చెల్లెని తీసుకుని వెళ్ళి పార్టీలో వేసుకునే మోడర్న్ డ్రెస్ తీసుకో. కాస్ట్ ఎంతైనా పర్లేదు, మంచి డ్రెస్ తీసుకో. ఏం మాట్లాడలేదు భూమి. అర్థమైందా? వస్తావా లేదా? వస్తానండి అంది మెల్లిగా. బ్యాలెట్ నుండి డెబిట్ కార్డ్ తీసి ఇదిగో కార్డ్ అని టేబుల్పై పెట్టి ఆనంద్ వాష్రూమ్కి వెళ్ళగా భారంగా నిట్టూర్చి శారీ కట్టుకుని రెడీ అయ్యి కిందకి వెళ్ళింది భూమి. అక్క రా, బ్రేక్ఫాస్ట్ ఇద్దాం అంది ఇషాన్వి ప్లేట్స్ డైనింగ్ టేబుల్పై అరేంజ్ చేస్తూ. నేను గుడికి వెళ్తున్నాను రా, వచ్చాక చేస్తాను, మీరు చేసేయండి అని వెళ్ళబోతూ ఆనంద్ చెప్పిన విషయం గుర్తుకొచ్చి వెనక్కి తిరిగి ఇషాన్వి దగ్గరకు వచ్చింది. ఇషాన్వి భూమి పిలుపుకి ఏంటన్నట్టుగా తన వైపు చూసింది ఇషాన్వి. నైట్ దక్ష్ బ్యాచిలర్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి మీ బావ మోడర్న్ డ్రెస్ తీసుకోమన్నారు. షాపింగ్కి నాతో పాటు వస్తావా? ఓ, మోడర్న్ డ్రెస్సా?
చిన్నగా నవ్విన ఈశాన్వి. వస్తానక్క, ఆఫ్టర్నూన్ వరకు ఆఫీస్ నుండి వచ్చేస్తాను, వెళ్దాం అంది. అలాగేరా అని సన్నన నవ్వుతూ బదులిచ్చి భూమి గుడికి వెళ్ళిపోగా కాసేపటికి బ్రేక్ఫాస్ట్ చేసి దక్ష దగ్గరికి బయలుదేరాడు అనంత్. ఇషాన్వి రెడీనా, త్వరగా వెళ్దాం, మీటింగ్కి టైం అవుతుంది అంటూ గదిలోకి వచ్చాడు అదవ్. అయిపోయింది, జస్ట్ మినిట్ అంది మిర్రర్లో చూసుకుంటూ. త్వరగా అంటూ జీవా నుండి ఫోన్ రావడంతో మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళిన అదవ్. అదవ్ ఈశాన్వి తీయని పిలుపుకి ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగాడు. చేతులు వెనకాల పెట్టుకుని నవ్వుతూ చూస్తుంది. ఏదో తేడాగా ఉందే అని అనుకుంటూ ఉండగానే టక్కున వెనకాల చేతుల్లో ఉన్న నీళ్లతో నిండిన మగ్ తీసి అతనిపై వాటర్ పోసేయగా డ్రెస్ మొత్తం తడిచిపోయింది. అదవ్ తనని తాను చూసుకుని ఈశాన్వి వైపు చిరుకోపంగా చూస్తుంటే, మీటింగ్కి టైం అవుతుంది కదా మిస్టర్ అదవ్, ఫాస్ట్గా రెడీ అవ్వు అంది రాక్షసి. అదవ్ తన మీదకి రాబోతుంటే టక్కున అక్కడ నుండి జారుకుని బయటకు వెళ్ళింది ఈశాన్వి. అదవ్ తనలో తానే నవ్వుకుంటూ ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుని ఈశాన్వితో పాటు ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. గుడికి చేరుకున్న భూమి ప్రదక్షిణలు చేసి పూజ చేయించి దేవుడి ముందు చేతులు జోడించి కళ్ళు మూసుకుంది. దేవుడా, ఇన్నాళ్ళుగా ఆయన తాగుతున్నా తిరుగుతున్నా మార్పొస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను. కానీ ఇప్పుడు ఆయన మరో ఆడదాని ఒళ్ళలో పడిపోతాడేమో అని భయంగా ఉంది. అదే జరిగితే నేను ప్రాణాలతో ఉండను. ఆయన నా మాయవలలో పడకుండా మా కాపురంలో ఎలాంటి కలతలు రాకుండా చూడు స్వామి అని కళ్ళనీళ్లతో వేడుకొని గుడి ప్రాంగణంలో కాసేపు కూర్చొని ఇంటికి బయలుదేరింది. దక్ష్ ఇంటి గార్డెన్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు దక్ష్, అనంత్. ఇంకేంట్రా విశేషాలు? పెళ్లి తర్వాత హనీమూన్ ఏమైనా ప్లాన్ చేశావా? యారా, డార్జిలింగ్ వెళ్తున్నాం. నువ్వు భూమి కూడా మాతో పాటు జాయిన్ అవ్వచ్చుగా సెకండ్ హనీమూన్కి అన్నాడు దక్ష్ కొంటెగా నవ్వుతూ. మేమా? సెకండ్ హనీమూనా? ఇప్పుడు హనీమూన్ ఏంట్రా, కామెడీ కాకపోతే అంటూ కార్ లోపలికి రావడం చూసి అటువైపు చూసిన ఆనంద్ మాయ కార్లో నుండి దిగడం చూసి అతని మొహంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. అతన్ని సూటిగా చూస్తూనే దగ్గరకొచ్చిన మాయ, హాయ్ మాయా. దక్ష్ వాయిస్కి అతని వైపు చూసింది. హాయ్ దక్ష్, వెల్కమ్ బ్యాక్ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరి మధ్యలో కూర్చొని హాయ్ అనంద్ అంది అతని వైపు తిరిగి పల్లికిలిస్తూ. ఆమె వైపు చూడకుండానే చిన్నగా తలూపాడు అనంద్. దక్షతో మాట్లాడుతూ టేబుల్పై ఉన్న ఆనంద్ చెయ్యి మీద తన చెయ్యి వేసింది మాయ. ఆనంద్ మెల్లిగా అతని చెయ్యి పక్కకు తీసుకోగా మళ్ళీ చెయ్యి వేసింది మాయ. ఆనంద్ విసుగ్గా చెయ్యి వెనక్కి తీసుకోవడంతో మాయ వెంటనే టేబుల్ కింద నుండి అతని చెయ్యిని గట్టిగా పట్టుకుని నలిపేస్తుంది. ఆమె చేష్టలకి ఆనంద్కి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుని ఆమె చెయ్యి విడిపించుకొని లేచి నిలబడ్డాడు. వాట్ హ్యాపెండ్ ఆనంద్ అంది ఏమీ తెలియనట్లు అమాయకంగా మొహం పెట్టి. రే దక్ష్, ఇక నేను వెళ్తాన్రా, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని అనంత్ వెళ్ళిపోతుంటే అతన్ని మత్తుగా చూస్తూ, నువ్వు నా నుండి తప్పించుకోలేవనంద్ అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకుంది మాయ. ఏమైంది వీడికి అనుకుంటూ దక్ష్ ఆమె వైపు చూసేసరికి అనంత్ నుండి చూపు మరల్చుకుని, ఏమో దక్ష్ అంది భుజాలు ఎగరేస్తూ. సరేలే, మీ ఆయన ఎలా ఉన్నాడు అంటూ తనతో పాటు మాటల్లో పడ్డాడు దక్ష్. భూమిని తీసుకుని డిజైనర్ బొట్టికి వెళ్ళిన ఈశాన్వి కొన్ని మోడర్న్ ఫ్రాక్స్ సెలెక్ట్ చేసి ఇవి ట్రై చేయక్క తన చేతికి అందించింది. అవి తీసుకుని ట్రయల్ రూమ్లోకి వెళ్ళిన భూమి శారీ తీసేసి ఒక డ్రెస్ వేసుకుని మిర్రర్లో చూసుకుంది. తనకి తానే ఒక కొత్త పర్సన్లా కనిపిస్తుంది. పెళ్ళయ్యాక చీరలు, పెళ్లికి ముందు వయసొచ్చాక చుడిదార్లు లంగావోణులు వేసుకోవడమే తప్ప ఇలాంటి వన్ పీస్ డ్రెస్లు ఎప్పుడూ వేసుకోలేదు. చిన్నగా నిట్టూర్చి డోర్ ఓపెన్ చేసింది. తనని చూసిన ఈశాన్వి పెదవులు విచ్చుకున్నాయి. వావ్, సూపర్ ఉన్నావక్క, రిమైనింగ్ కూడా ట్రై చేయి. అలాగేరా అంటూ సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ అన్నీ ట్రై చేయగా అందులో 5 డ్రెస్సెస్ ఫైనల్ చేసింది ఈశాన్వి. ఈశాన్వి, ఇవన్నీ ఎందుకు, ఒక్కటి చాలు, అప్పుడప్పుడు వేసుకోవచ్చక్క, ఉండనివ్వు. ఇప్పుడు వేసుకోవడమే చాలా కష్టంగా ఉంది నాకు, ఇంకా మళ్ళీ కూడానా? ఇలాంటి డ్రెస్సులు నాకు అలవాట్లేదు, కంఫర్ట్గా కూడా అనిపించదు. ఆయన మరీ మరీ చెప్పారు కాబట్టి ఈ ఒక్కసారికి వేసుకుంటాను. ఈశాన్వి చిన్నగా నవ్వి, కానీ అక్క, బావకి నువ్వు ఇలాంటివి వేసుకోవడమే ఎక్కువ ఇష్టమేమో. ఇష్టమే, కానీ నాకు ఇష్టం లేకుండా వేసుకోలేను కదా. ఒక విషయం అడుగుతాను చెప్పక్క. సపోజ్ బావలో నీకు నచ్చనివి ఏమైనా ఉంటే బావవి మార్చుకొని నీకు నచ్చినట్టుగా చేంజ్ అయితే నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంది వెంటనే. మరి నీ విషయంలో బావ కూడా అలాగే ఫీల్ అవుతాడు కదక్క. నువ్వు కూడా బావకి నచ్చినట్టుగా ఉంటే బావ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. నిజమే అనిపించింది భూమికి. లైఫ్ పార్ట్నర్ కోసం మనకి ఇష్టం లేకుండా మార్చుకోవాలా అంటే తప్పదు. అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్ ఉంటేనే భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ మరింత స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి,
ఒకరికి నచ్చినట్టుగా మరొకరు మారాలి. బావ నీకు నచ్చినట్టుగా మారాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు ఆయనకి నచ్చినట్టుగా నువ్వు మారాలి కదా. ఈశాన్వి మాటలెత్తు ఏకీభవించకుండా ఉండలేకపోతుంది భూమి. బావ చాలా మోడర్న్గా ఉంటారు. తన ఫ్రెండ్స్ అందరూ తనలాగే చాలా వరకు రిచ్గా మోడర్న్గా ఉంటారు. వాళ్ళ వైఫ్స్ కూడా మ్యాక్సిమం మోడర్న్గానే ఉంటారు. అందరిలా తన భార్య కూడా అలా ఉండాలని బావ కోరుకోవడంలో తప్పు లేదు కదక్క. మోడర్న్గా ఉండడం అంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం కాదక్క. డీసెంట్గా ఉన్న డ్రెస్లలో కూడా మోడర్న్గా కనిపించవచ్చు. నువ్వు ఇప్పటివరకు వేసుకున్న డ్రెస్సులు నీకు ఆడ్గా కానీ ఇండీసెంట్గా కానీ అనిపించాయా? ఆహా లేదురా, బాగానే ఉన్నాయి కదా. డ్రెస్సింగ్ సెన్స్, హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవడం, ఇలా చిన్న చిన్న చేంజెస్కి కూడా మోడర్న్గా కనిపిస్తావు. ఇన్ఫ్యాక్ట్ చీరలు కూడా మోడర్న్గా కనిపించవచ్చు. మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా ఎలా ఉంది? స్టైల్గా ఉంది. తను కట్టుకుంది చీరని, కానీ స్టైల్ చేసే విధానం డిఫరెంట్ అంతే. బావకి నచ్చినట్టుగా ఒక్కసారి రెడీ అయి చూడు. బావ నుండి వచ్చే రియాక్షన్కి నెక్స్ట్ నుండి నీకు నువ్వే తనకి నచ్చినట్టుగా రెడీ అవ్వాలి అనుకుంటాం అంది నవ్వుతూ. చిన్నగా నవ్వింది భూమి. ఈశాన్వి బిల్ పే చేస్తుంటే, ఇదిగో ఈ కార్డ్తో చేరా. భూమి కార్డ్ ఇవ్వబోతుండే, నువ్వు నేను వేరా అక్క, ఎవరు చేస్తే ఏంటి అని పే చేస్తూ ఉంది ఈశాన్వి. నవ్వుతూ మురిపంగా చూసింది భూమి. బిల్ పే చేసి ఆ డ్రెస్సెస్కి తగ్గట్టుగా సింపుల్ జ్యువెలరీ తీసుకొని ఇంటికి రీచ్ అయ్యారు. నువ్వు త్వరగా ఫ్రెష్ అవ్వక్క, నేను బాత్ చేసి రెడీ చేస్తాను, ఈ డ్రెస్ వేసుకో అంది తీసుకున్న డ్రెస్లో బెస్ట్ డ్రెస్ తీసి ఇస్తూ. చిన్నగా తలాడించి డ్రెస్ తీసుకొని భూమి బాత్ చేయడానికి వెళ్ళగా తన గదిలోకి వెళ్ళిన ఈశాన్వి ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి తన మేకప్ కిట్తో భూమి గదిలోకి తిరిగి వచ్చింది. త్వరగా వచ్చేసేయక్క, బావ వచ్చేలోపు రెడీ అయిపోవాలి అని భూమిని చైర్లో కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చొని శ్రద్ధగా కళ్ళకి లైనర్, మస్కారా, ఐ షాడోతో మెరుగులు దిద్దుతుంటే సైలెంట్గా ఉండిపోయింది భూమి. ఫేస్కి లైట్గా మేకప్ వేసి పెదవులకు రెడ్ కలర్ లిప్స్టిక్ అద్ది లాంగ్ హెయిర్ను కర్లీ హెయిర్గా మార్చేసి మెడలో సింపుల్ బ్లాక్ బీడ్ చైన్, చెవులకు డైమండ్ హ్యాంగింగ్స్, చేతులకు సింపుల్ బ్రేస్లెట్ అండ్ వాచ్ పెట్టేసి అయిపోయింది. ఫైనల్గా ఈ హీల్స్ వేసుకో అని మీడియం సైజు ఉన్న హీల్స్ తన ముందు పెట్టగా లేచి అవి వేసుకొని కాస్త సిగ్గుతో చూస్తుంది భూమి. భూమిని పైనుండి కింద వరకు ఒకసారి మళ్ళీ పరీక్షగా చూసి, సూపర్ ఉన్నావక్క, బావ ఫ్లాట్ అయిపోతాడు చూడు, చూసుకో ఒకసారి అంటూ తన భుజాలు పట్టుకుని వాల్ మిర్రర్ ముందు నిలబెట్టి చూస్తుంది. తలెత్తి తనని తాను చూసుకున్న భూమి కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి. ఆశ్చర్యంగా ఈశాన్వి వైపు చూడగా చిరునవ్వు చిందిస్తూ కళ్ళు మూసి తెరిచింది ఈశాన్వి. మామూలుగానే అందంగా ఉండే తను ఈశాన్వి రెడీ చేసిన తీరుకి మరింత అందంగా కనిపిస్తూ ఎంతో స్టైల్గా కనిపిస్తుంది. చాలా కొత్తగా ఉన్న తన రూపాన్ని నమ్మలేనట్లుగా మురిపంగా చూసుకుంటుంటే ఆమె మోములోని ఆశ్చర్య ఆనందాన్ని చిరునవ్వుతో చూస్తుంది ఈశాన్వి. ఎంత అందంగా ఉన్నావో చూడు, నాకే ముద్దొస్తున్నావు అని భూమి బుగ్గన ముద్దు పెట్టి, బావకి ఈరోజు నీ నుండి చూపు తిప్పుకోవడం కష్టమే అంది నవ్వుతూ టీజింగ్గా. పోయిషు అంది సిగ్గుపడుతూ. అంతా పర్ఫెక్ట్, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది, ఒకసారి వాకింగ్ చేయక్క ఈశాన్వి మాటలకు. అలాగేరా అని అడుగులు వేయసాగింది. డ్రెస్ను చేత్తో పైకి పట్టుకుని పొందికగా వయ్యారంగా నడుస్తున్న తనని నవ్వుతూ చూస్తూ, అక్క ఈ డ్రెస్కి కొంచెం స్టైల్గా వాకింగ్ చేయాలి ఇలాగా అంటూ ఈశాన్వి వాకింగ్ చేసి చూపిస్తుంటే తనని చూసి అలాగే నడవడానికి ప్రయత్నిస్తూ ఉంది. కొన్ని ట్రయల్స్ తర్వాత తన నడకలో కాస్త చేంజ్ వచ్చింది. ఇలాగే ట్రై చేస్తూ ఉండు, చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా సిగ్గుపడకుండా కాన్ఫిడెంట్గా వాక్ చేయి, అప్పుడు 100% పర్ఫెక్ట్ అవుతుంది, ఓకేనా? అలాగేరా, థ్యాంక్ యూ అని ఈషుని హగ్ చేసుకుని ప్రేమగా చెంపపై ముద్దు పెట్టి, ఇక నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, లేట్ అవుతుంది మళ్ళీ అంది భూమి. ఓకే అక్క. ఈశాన్వి వెళ్ళిపోగా డోర్ దగ్గరగా వేసి స్టైల్గా నడవడం ప్రాక్టీస్ చేస్తూ అడంతి రాక కోసం సిగ్గుతో కూడిన ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తూ ఉంది. ఆఫీస్ నుండి ఇంటికి చేరుకుని గదిలోకి వచ్చిన ఆదవ్ రెడీ అవుతున్న ఈశాన్విని చూసి, ఇంకా రెడీ అవ్వలేదా, టైం అవుతుంది కదా అన్నాడు. అక్కని రెడీ చేసి వచ్చాను ఇప్పుడే, అందుకే కొంచెం లేట్ అయింది, 10 minutesలో రెడీ అవుతాను అంది కళ్ళకు కాజల్ పెట్టుకుంటూ. వదిన రెడీ చేసావా అంటే మోడర్న్ డ్రెస్లోనా? అవును, చాలా బాగుంది, మీ అన్నయ్య షాక్ అయిపోతాడు ఈశాన్వి మాటలకి నవ్వుతూ చూసి బాత్ చేయడానికి వెళ్ళాడు ఆదవ్. తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి రెడీ అయిపోయింది ఈశాన్వి. బాటిల్ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్లో ఎప్పటిలాగే స్టైలిష్గా అందంగా మెరిసిపోతుంది. ఆమెను మైమర్చిపోయి చూస్తూ దగ్గరకు వచ్చిన ఆదవ్ ఆమె మొహంలోకి తీక్షణంగా చూస్తుంటే, ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగింది మెల్లిగా. నీ ఫేస్లో ఒకటి ఎక్కువైంది. ఏమెక్కువైంది? ఈశాన్వి మిర్రర్లో చూసుకుంటుంటే అందం ఎక్కువైంది అన్నాడు ఆదవ్ దరహాసంతో చూస్తూ. తల తిప్పి కళ్ళు చిన్నగా చేసి చూసింది ఈశాన్వి. కొంచెం ఓవర్ అయినట్టు లేదు?
త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, టైం అవుతుంది. ముందు షర్ట్ వేసుకో, ఎక్స్పోజింగ్ చూడలేకపోతున్నాను అని ఈశాన్వి తల తిప్పేసుకోగా చిన్నగా నవ్వుకొని ఈశాన్వి మ్యాచింగ్ కలర్ షర్ట్ వేసుకుని డ్రెస్అప్ అయ్యి రెడీ అవుతున్నాడు. వచ్చేస్తున్నాను రా, 15 మినిట్స్లో స్టార్ట్ అవుతాం. దక్షతో ఫోన్ మాట్లాడుతూ తమ గది దగ్గరికి వచ్చిన అనంత్ ఫోన్ పెట్టేసి డోర్ కొట్టేసరికి బెడ్పై కూర్చున్న భూమి ఉలికిపడి చూసింది. భూమి, ఓపెన్ ది డోర్. అనంత్కి ఆ విధంగా ఎదురుపడాలి అంటే సిగ్గు బిడియం ఆవహించేశాయి భూమికి. చేతులు నలుపుకుంటూ మెల్లిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చటుక్కున వెనక్కి తిరిగి నిలబడింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? భూమిని మోడర్న్ డ్రెస్లో స్టైలిష్ లుక్లో చూసి అనంత్ రియాక్షన్ ఏంటి? మాయ ఎలా రియాక్ట్ అవుతుంది? బ్యాచిలర్ పార్టీలో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.